మాజీ ముఖ్యమంత్రి డెకాయిట్ 420 జగన్మోహన్ రెడ్డి చీకటి బతుకు తను చేసినటువంటి తప్పుడు పనులు కేవలం తను ఓడిపోయిన 4 రోజుల్లోనే పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బానిస, అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి బెనామీ, జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్లో భాగస్వామైనటువంటి ఒక నికృష్టుడు, కులకుష్టు రోగి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఇంతకీ ఎవడివాడు, ఏ తప్పుడు పని చేశాడు, ఏంట కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వాసుదేవరెడ్డి ఈడెవడంటే ఒక కులకుష్టి రోగి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో కోసం, మానసిక రోగి కోసం పనిచేయడానికి వచ్చినటువంటి కుల బానిసల్లో ఈ దౌర్భాగ్యుడు ఒకడు. ఈడు ఎంతటి ఘోరం చేశాడో తెలుసా, ఎంతటి నికృష్టం చేశాడో తెలుసా? వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవటానికి, ప్రభుత్వ ఖజానాకి బొక్క పెట్టడానికి ఈ నీచుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉండి నికృష్టమైన పనులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత లుచ్చాగాడంటే అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి పరమ బోకుగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు ఎగ్గు వదిలేసి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్రాన్ని నడిపినటువంటి నికృష్టుడు. 50 రూపాయల క్వార్టర్ని 250 చూసి జలగల్లా పేదవాళ్ళని పిండినటువంటి నికృష్టుడు. అయితే ఈ నికృష్టుడికి సహకరించినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయి? గతంలో జగన్ తప్పుడు పనులకు సహకరించినటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి దగ్గర నుంచి మోపిదేవి దాకా, విజయసాయిరెడ్డి దాకా అనేక మంది జైలు పాలయ్యారు, కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి గారు చేసినటువంటి డెకాయిట్ పని ఏందో తెలుసా? అంటే ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా వేలాది కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి బినామీ మద్యం కంపెనీల ద్వారా ఒక బోకు బ్రాండ్లు, బ్లాక్ బస్టరు, లెజెండు, ఇంకేందేదోలే స్పెషల్ స్టేటస్, ఈ నా కొడుకులు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేలేదు, కానీ ఈ దౌర్భాగ్యులు మాత్రం స్పెషల్ స్టేటస్ పేరిట ఒక మద్యం బ్రాండ్ తెచ్చారంటే ఎంత నికృష్టులు అనేది ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడున్నాడు, తాడేపల్లి కొంపలో ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి ఒక సంచలన అంశాన్ని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ వాడి ఇంటికి చాలా దూరంగా ఉండేది, 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. అయితే ఈడు ఓడిపోయాడు కాబట్టి, ఈడు మొహం చూడటానికి ఈడు రాలేదు కాబట్టి, నాలాంటోడు ఈడు ఓడిపోయిన రోజే ఉదయం 9 గంటలకి వీడు ఓటమి అధికారికంగా అనౌన్స్ కాల. ఉదయం 9 గంటలకే వాడి ఇంటి ముందు పోయా, సైకో నా కొడక రారా, నువ్వు మగాడివి అయితే నీ తండ్రికి సక్రమంగా పుట్టుంటే ఇప్పుడు రారా నా కొడక, ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని నన్ను కొట్టించావు కదా లుచ్చా నా కొడక, ఇప్పుడు రా నువ్వు మగాడివి అయితే అంటే వాడు రాలేకపోయాడు. మరి రేపో మాపు నా బొట్టులు ఏం చేస్తారు? మరింత చుత్తరగా పోతారుగా, ఏరా చేతగా నా కొడక, చావలేని నా కొడక, బొప్పు నా కొడక, పులివెందులు పిల్లి నా కొడక అని పోతాంగా. ఎందుకంటే వీడు చేసిన సైకోయిజాలు మామూలు కాదండి. కొంతమంది నాకు నీతులు చెప్పడానికి వస్తున్నారు, అబ్బా వాడు తిట్టబాకబ్బా అని. అరే కేసులు పెట్టించుకుంది నేను, కొట్టించుకుంది నేను, నా ఆస్తి తగాదాల కోసం కాదు, నా డబ్బు సంపాదన కోసం కాదు, నాకు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత తగాదాలు ఉండి కాదు. నేను దైవంలా భావించేటువంటి ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కారు కూతలు కూస్తుంటే తప్పుడు నా కొడకల్లారా అని చెప్పా. నా అన్న నారా లోకేష్ అని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని తల్లి లాంటి ఆవిడ గురించి నా కొడుకులు తప్పుడు కూతలు కూస్తుంటే మీ నాలుగులు కోస్తాను లుచ్చా నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడా. కానీ నా వ్యక్తిగత అంశాల కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, వ్యాపారాల కోసం కాదు, నాకు ఏ ఒక్క ఎమ్మెల్యేకి, నాకు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా గొడవలు లేవు. అయితే నా నాయకుడి కోసం నేను మాట్లాడినందుకు నా మీద కేసులు పెట్టిన నా కొడుకుల్ని, నన్ను నా కుటుంబాన్ని టార్చర్ పెట్టిన నా కొడుకుల్ని ఇవాళ వదిలేయాలా? ఏరా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ రేపు నన్ను వదులుతారా? సిగ్గుండబల్లి నాకు సలహాలు ఇవ్వడానికి. ఆ విషయం సబ్జెక్ట్ వేరేది, డిఫరెంట్ డివేట్ అయ్యి ఎమోషన్ ఉంటుందిగా. లుచ్చా నా కొడుకులు లుచ్చా సలహాలు ఇస్తున్నారు కొంతమంది, అది పక్కన పెడదాం. ఎందుకంటే మీ సలహాలు ఎవరికన్నా ఇచ్చుకోండి స్వామి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంతవరకు ఏ పదవి, ఏ అధికారం, ఏ కాంట్రాక్ట్ ఇవ్వాల, కానీ నా నాయకుడి సిద్ధాంతాన్ని నమ్మి ఆయన కోసం నేను పనిచేశా. ఆయన ద్వారా పదవులు పొందిన వాళ్ళు, కాంట్రాక్టులు పొందిన వాళ్ళు ఇంట్లో పడుకుంటే ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం నేను నోరు తెరిచి మాట్లాడా. ఆ రోజంతా నోట్లో ఏదో పెట్టుకుని ఉన్నోళ్ళు ఇవాళ నాకు ఉచిత సలహాలు ఇచ్చే పని ఊరు చేయొద్దు దయచేసి. మీ పని మీరు చేసుకోండి. మీరు ఎక్స్ట్రా, మీరు బ్రోకర్లు, మీకు డబ్బు కావాలి, మీకు పదవులు కావాలి, వాళ్ళు చేసుకోండి, ఇబ్బంది లే. బట్ అలాగా పార్టీ కోసం ప్రాణాన్ని పరంగా పెట్టి పనిచేసినోడికి ఉచిత సలహాలు ఇవ్వద్దు, మంచి సలహా ఇవ్వండి, ఎంగళ చేసుకో బాగుపడతామని చెప్పండి. సరే సబ్జెక్ట్ ఏందబ్బా, బాడీ డిబేట్ ఏందో. జగన్మోహన్ రెడ్డి 420 గారు వాసుదేవరెడ్డి గురించి కదా మాట్లాడుతున్నాం మనం, వాళ్ళకి ఆడికే వస్తా. ఈ వాసుదేవరెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చే రోజే వీడు ఫైల్ తీసుకొని దొంగతనం చేసుకొని పారిపోతున్నాడు. వీళ్ళు వచ్చాక వరకే పోతాడు, తప్పు చేసి నా కొడుకు తప్పదుగా, భరించాలిగా. అయితే వీడు వెళ్తా కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళాడు. అది చూసినటువంటి వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు ఏ సిఐడి అనేటువంటి బానిసలు జగన్మోహన్ రెడ్డి వాడాడో ఆ సిఐడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద, అప్పుడు వీళ్ళని ప్రశ్నించిన వాళ్ళ మీద వీడి కేసులు పెట్టించాడు. ఇప్పుడు మా ప్రభుత్వం అలా చేయదు. తప్పు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు మాత్రమే మా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. వాసుదేవరెడ్డి గారి ఇంటికి వెళ్ళి సోదాలు చేయడం జరిగింది. కీలకమైనటువంటి పత్రాలు, జగన్ అనేవాడు ఎంత 420, ఆ యొక్క మద్యం కుంభకోణంలో ఎంత డబ్బు దోచుకున్నారంటే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు వచ్చాయి. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అవుతాడు. వాడి తర్వాత ఎవరవుతారు? వాడి అనుకున్న దేవుడు సద్దలగాడు, వాడి తర్వాత ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు చేసినటువంటి తప్పుడు పనులు ఒక కేసు కాదు, రాబోయే కక్ష సాధింపు కాదురా స్వామి.
రాష్ట్ర ఖజానాని బొక్కబెట్టి ప్రజా ధనాన్ని దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడిగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఆధారాలు కోర్టుల ముందు, ప్రజల ముందు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంచుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో ఉంచి ₹1 అవినీతి చేసినట్టు ఆధారం వాళ్ళు చూపించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత, వైసీపీ నాయుడు అరెస్ట్ తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధారాలు కూడా చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి గారు ఇలాగే ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, ప్రభుత్వాధికారులు అనేక మంది రాబోయే రోజుల్లో చేసిన తప్పుడు పనులకి చట్టం ముందు దోషులుగా నిలబెడతా ఉన్నారు. చేసిన తప్పుడు పనులకు ఆల్రెడీ అనేక మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మా జోలికి ఎప్పుడు వస్తారో, మా కుటుంబాల జోలికి ఎప్పుడు వస్తారో అని. అరే, తప్పు చేసిన ప్రతి ఒక్కడు చట్టం ద్వారా నారా లోకేష్ అన్న నాయకత్వంలో శిక్షించబడతాడు.